150 కేసులు పెట్టినా కూడా 150 రోజుల్లో మెగా డిఎస్సి పూర్తి చేయడం ఒక చరిత్ర అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఒక దేశానికి అధినేత అయిన ఒక గురువు దగ్గర చదువుకున్న విద్యార్థి నాకు లైఫ్ టైం గురువు మా నాన్న సీఎం చంద్రబాబు. మిమ్మల్ని చూస్తుంటూ నా టీచర్లు గుర్తుకొస్తున్నారు. స్కూల్లో మంజులా మేడం కొట్టిన దెబ్బలు, రమాదేవి మేడం నేర్పిన డిసిప్లిన్, ఇంటర్లో నారాయణ మాస్టర్ బ్రిడ్జ్ కోర్సు పాఠాలు, అమెరికాలో ప్రొఫెసర్ రాజిరెడ్డి మార్గదర్శకత్వం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నవారైనా ఎంత గొప్పవారైనా తమ టీచర్లను గౌరవిస్తూనే ఉంటారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సమిష్టి కృషి వల్లనే మెగా డిఎస్సి మెగా హిట్ అయింది. 150 రోజుల్లో 150 కేసులు వేసిన ఈ రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచనతో నేను పనిచేస్తున్నా. విద్యా వ్యవస్థని రాజకీయాలకి దూరంగా పెట్టా. అందుకే మీరు చూస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందిస్తున్నాం. డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు మన ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాదు మోడల్ ప్రైమరీ స్కూల్, నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు, లోకేష్ విద్యా వ్యవస్థ బాగుపడాలంటే 1 క్లాస్ 1 టీచర్ మీరు ఇవ్వండి అని. గతంలో కేవలం 1200 స్కూల్స్ ఉండేది. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 9600 స్కూళ్ళు ఈ రోజు 1 క్లాస్ 1 టీచర్ కూడా మన ప్రభుత్వం అందజేసింది. సాటర్డే నో బ్యాక్ డే చేశాం. ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నైతిక విలువలపైన సలహాదారులుగా నియమిస్తాం జరిగింది. ఈ సభాముఖంగా చాగంటి కోటేశ్వరరావు గారిని నేను అభినందించాలనుకుంటున్నా. ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిన ఒక్క కారు తీసుకోలేదు, ఒక్క ఫోన్ తీసుకోలేదు, కనీసం నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక్క బాటిల్ నీరు కూడా ఆయన తాగలేదు. ఆయన నాకు ఒకటే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పవిత్రమైన బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత నిలబెట్టుకున్నానికి నేను అహర్నిశలు కష్టపడతా, 4 పుస్తకాలు రాస్తున్నా, ఆ పుస్తకాలు పిల్లలకి అందజేయి, అది చాలు నాకు లోకేష్ అని.